తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఒక ధమ్కీ ఇచ్చిందని చెప్పాలి. కంటోన్మెంట్లో క్రిందటిసారి గెలిచిన సీటు కాస్త ఓటమి పాలవ్వడం అన్నటువంటిది, అంటే ఓటమి చనిపోవడం, అభ్యర్థి ఓడిపోవడంతో అక్కడ చనిపోయినటువంటి నేపథ్యంలో అభ్యర్థి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, ఉప ఎన్నికలు. ఇప్పుడు ఆ ఉప ఎన్నికలో కీలకమైన పరిణామం ఏంటంటే క్రిందటిసారి సెకండ్ ప్లేస్లో అక్కడ బీజేపీ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ బీఆర్ఎస్ సాయన్న కుమార్తె గెలిచారు. ఆ తర్వాత ప్లేస్లో బీజేపీ ఉంది. ఆ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి నిన్ననే ఈటెల రాజేందర్తో కలిసి ప్రచారం చేశారు. సాయంత్రానికి వెళ్ళేటప్పటికి కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యే లాస్యనందిత మృతి ఉప ఎన్నిక అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీ గణేష్ నారాయణన్ అకస్మాత్తు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం రాత్రి ఆయన కాంగ్రెస్ పార్టీ గుడికి చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ నివాసంలో ఆ పార్టీ ఇతర నేతలు మైనంపల్లి హనుమంతరావు, మహేందర్ రెడ్డి సమక్షంలో గణేష్ కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గణేష్తో చర్చలు జరపడం, ఆ వెంటనే పార్టీలో చేరడం అనేది జరిగిపోయింది. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ పరిణామం బీజేపీకి షాక్ అయింది.